టైం వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ 4 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం బాగా తినేసి పడుకొని మనం లేసే కొందుకే 4 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మా వాళ్ళు ఇంక కోనేరుకి పోదాము, మునగదాము కోనేరులో అంటే ఇంక స్టార్ట్ అయినాము. ఆడుకుని నడుచుకునే తప్పదనుకో. సో ఇప్పుడు ఆడికి వెళ్ళేసి మునిగేసి కొంచెం రచ్చ చేసేసి అక్కడ కూడా వీళ్ళేమో సరా అని ఆడికి వెళ్ళిపోతున్నారు. ఉండరా పదం ఉండరా. వీళ్ళిద్దరు జంట పక్షులు అప్పుడే ఆడదాగిపోయినారు. మనీష్ వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు తింటే. కోనేరులో మునగాలంటాడు. మన వల్ల కాదు మునగనికి, చలికి బాబోయ్. కిందేమో తిరుపతిలో వేడి, ఇక్కడేమో ఫ్యాన్లు వేసుకున్నా కూడా ఫ్యాన్లు వేయలేము అసలు, అంత చలి. ఇది షాపింగ్ కాంప్లెక్స్ అంట. సో ఇక్కడ నుంచి ఉందా హలో ఇట్లా పోవాలా? ఎప్పుడో వచ్చాము, అప్పుడు గుర్తు కూడా లేక కనీసం ఎట్లా పోవాలనేది. ఏంద్రా ఏదో షాపుకి తోడుకొచ్చినారా కోనేరుకి అని చెప్పా. వ్లాగ్ తీస్తున్నావా? అదే నీ వ్లాగ్లో వ్లాగ్ తగలగా ఒక్కొక్కడు ఒక దారిలో పోతాడ్రా. వీడు పోతా అట్ట ఒకటి ఎత్తుకొని అట్టే సంఖలో ఎత్తుకెళ్ళిపోతాడేమో. సార్ పొరపాటున చేయి తగిలేసింది సార్ అని చెప్తాడేమో అడిగితే. వీళ్ళిద్దరు దొంగలు ముందర పోతున్నారంటే గాజులు చూడు కావాల్సిన ఉన్నాయి. అయ్యో కాదురా, కోనేరుకే పోతున్నావా లేకుంటే కుదవ పెట్టేదానికి ఏదైనా పోతున్నావా? ఎవరెవరి మధ్యలో ఎవరో పడుకుంటే వాళ్ళ మధ్యలో అంతా దొడికెళ్ళిపోతాడు రీ. కొడతారా మామూలుగా కూడా కొట్టరు, ఆశ కూడా రాదు మనకు ముందే. టవల్ బాత్రూంలో ఏంది స్వామి ఇది? మినీ విల్లా ఉన్నట్టుంది. డ్యూయల్ వీడియోలు అయితే కష్టం. వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. నేను బ్యాక్ అండ్ రికార్డ్ చేసినా ఫ్రంట్ అండ్ రికార్డ్ చేసాను. వర్క్ జరుగుతుంది బాగానే చేస్తున్నారు. ఈ తిప్పి మొత్తం గడుకొచ్చాడు కోనేరు కాడికి. ఈడు కూడా వర్క్ జరుగుతుంది రా. దేనికి దొరికొచ్చారు వీళ్ళు చెప్పి. వామ్మో అయ్యో ఇదేందయ్యా ఇది? ఏదో స్టెప్స్ గిప్స్ లాగా మొత్తం చూసి దిగాల, లేకపోతే కోనేరే. మళ్ళా ఏంద్రా ఇది గ్రీన్ మ్యాట్ అయినారు ఇడా కింద మండుతూ ఉంటుంది మ్యాట్, కాలిపోతా ఉంది. అదే వైట్ పెయింట్ మీదే బాగా ఇది కాలిపోతాయి కాళ్ళు చేతులు. వామ్మో ఏమి అండ స్వామి. పెయింట్ వల్ల కొద్దిగా చల్లగా ఉంటుంది కాళ్ళు. వైట్ పెయింట్గా కూలింగ్ పెయింట్. భయ్యా కోనేరుకేనా? ఇది పూజ జరుగుతాయి ఇక్కడ కూడా. రేపు మార్నింగ్ మనం వెళ్ళాల్సిన దర్శనానికి మెయిన్ ఎంట్రన్స్. నిలుస్తాం ఇక్కడ బలంగా. ఏనుగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏదో పూజ జరుగుతున్నట్టుంది ఆల్రెడీ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కోనేరుకి రీచ్ అయిపోయినాము. ఓం నమో వెంకటేశాయ. ఈడే ఉంటా భయ్యా, వద్దు భయ్యా అంతమందిలో మనం మునగలే. మునిగితే పుణ్యం వస్తుంది అనుకో. సరే వీళ్ళు పోతున్నారా ముందర దాకా పోతున్నారా? అయ్యో ఇక్కడ వీడియో తీద్దాం అంటే అందరూ పాపము వీడియో అవసరం ఉంటారు ఇక్కడ. అందరూ స్నానం చేస్తున్నారు, బట్టలు పేస్తున్నారు. వద్దులే ఇక అయిపోయినా కంటిన్యూ చేద్దాం. ఇదైతే మొత్తం కోనేరు అయితే ఫ్రెష్గా నీట్గా ప్యూర్ వాటర్. ఒక్కొక్క సూర్యుడు పడుతుంటే వాటర్ నుంచి చేసినప్పుడు రఘువరం బీటెక్లో ఫీల్ వస్తుంది అనమాట. మొత్తానికి కోనేరులో అయితే మునిగేసాము. ఇక్కడ నుంచి బ్యాక్ వ్యూ అయితే మాత్రం అసలు భారీగా ఉంది వ్యూ. అది చూడ అసలు వ్యూ. ఇక్కడ ఇది ఎగ్జిట్ ఎంట్రీ సేమ్ ఇదే. సో మొత్తానికి కోనేరులో మునిగేసాం. ప్రస్తుతానికి ఇప్పుడు తినేసి ఎక్కడో బయటికి రూమ్కి వెళ్ళాలి. మార్నింగ్ మనకు దర్శనం. లొకేషన్ మాత్రం పీక్స్లో ఉంది. బ్యాక్ సైడ్ ఒక ఫోటో పడిందంటే అక్కడ పీక్స్. అయితే మనము వెంగమాంగలో ఇక్కడ ఫ్రీ ఫుడ్ తినేదానికి వెళ్తున్నాము. మనం బయట తిందామంటే ఒకవేళ ఫ్రీగా పెడతారంటే ఇంకా ఆడికి దూరేస్తారన్నమాట మన వాళ్ళు. వీడు ఫోన్లో ఎప్పుడు బిజీ అయ్యి అమ్మాయిలు పోలేంట్రా బాబు. ఇక్కడ నుంచి లైన్లో వెళ్ళామంటే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ బీచ్. ఎందుకు ఇక్కడ అబ్బాయి మనం బయట తిండొచ్చు, ఎందుకు ఇప్పుడు వెంగమాంగలోనే తినాలంటున్నాం.
దేవుడి ప్రసాదమా? దేవుడి ప్రసాదం కాబట్టి తింటున్నాం అంతేలే. వీడికి వచ్చి తినకుండా వెళ్తే మాత్రం మాత్రం చెప్తున్నా కదా ఏ అట్ట కాదు, అందుకే సో మనం ఎంట్రీ అయిపోయాము ఆల్మోస్ట్. ఇంక లోపలంతా వీడియో ఉంది, కెమెరాలనే ఉండే, కట్ చేసేద్దాం. ఫుడ్కి వెళ్ళేదానికి ఇది మన ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి వెళ్ళచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. కింద వరకు ఉంది ఫోటో, మనకి ఫోటో అయితే గ్రీనరీ మొత్తం బాగుంది. ఒరే ఎవరురా నువ్వు రే, స్పైడర్ సినిమాలో విలన్ వస్తాడు, ఆ బీజం వేయాలి నీకు ఇప్పుడు. సినిమాటిక్ షాట్ తీద్దాం, సరేనా? తీద్దాం. ఫోన్ ఇట్టా ఇస్త్రీ వేస్తే మళ్ళా నేను ఫోన్ కొనలేదు స్వామి. వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు చూడు అప్పుడు ఆడ దొరుకుతుందా ఆ గ్యాప్లో వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఫుడ్ మాత్రం నిజంగా ఈ ఫుడ్ వదులుకొని మనం బయట ఫుడ్ తినడం వేస్ట్. ఈ సినిమాటిక్ షాట్స్ అలాగా ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ తినచ్చు కదా ఒకసారికి. 500 మెంబర్స్ తినచ్చు కదా. టేస్ట్ మొత్తం పద్ధతిగా ఆకు కూడా క్లీన్ చేసుకుంటాడు. స్టార్ట్ చేసేద్దాం మనం కూడా. అలాగే ఈరోజు ప్రస్తుతానికి ఏమో ఖాళీ ఉంది, మామూలుగా ఇది నిండిపోయి ఉంటుంది కదా. జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చిందని ఆనందం. సో మనం కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బాను స్వీటు అన్నీ నిజంగా ఈ ఫుడ్ని వదులుకొని బయట ఫుడ్ తిన్నాడు ఎలా అయిపోతాడు నా దృష్టిలో. సక్సెస్ఫుల్గా గడపకుండా ఫ్రీ భోజనం కూడా అయిపోయింది. సో ఎగ్జిట్ కూడా అయిపోతుంది. ఫుడ్ మాత్రం సూపర్. టీటీడీ వాళ్ళ ఫుడ్, దేవస్థానం ఫుడ్, ఆ దేవుడి ఫుడ్ చాలా బాగుంది. 20 రూపీస్, 20 రూపాయి. ఎట్లుంది కిల్లియా? బాగుందా? వేస్తున్నా ఆవు మేసినట్టు. కిల్లి వేస్తున్నావా? కిల్లి వేసావా? ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాం. చాలా ఊదు బాగా తీసేటప్పుడు కుదవా, ఇంకెందుకు తీయమన్నా మళ్ళా. నేను తీద్దాం అంటే వద్దులే, మా వాళ్ళంతా బట్టలు వేసుకో. ఏంది బా ఇంట్లో రూమ్ లేదా? సో సెకండ్ డే ఇన్ తిరుమల అనమాట. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 2 అయింది, ఎర్లీ మార్నింగ్. దర్శనానికి వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాము. సో మా వాళ్ళందరూ ఇక్కడ రెడీ అయినారు, అందరూ కలిసి. చలికి 2 o'clockకి అసలు అసలు సంబంధం లే, అంత చలి ఉందన్నమాట. సో కాబట్టి స్టార్ట్ అయిపోయి మళ్ళీ దర్శనం నుంచి వచ్చినాక బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే 2 days ఇన్ తిరుమల కంప్లీటెడ్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మార్నింగ్ 2:30కి లోపలికి వదిలారు, 6:37 అంతా బయటకు వచ్చేసాం. మామూలుగా దర్శనం బాగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళి మేము లగేజ్ అన్నీ సర్దుకొని ఇంకా బస్సు దగ్గరికి వచ్చేందుకు అరౌండ్ 8:30 అయిపోయింది. అక్కడే ఎండింగ్ వాక్ పెడదాం అనుకున్నా, ఎండింగ్ సో కానీ ఇంకా అవ్వలేదు. మనం అక్కడ నిన్న మార్నింగ్ 8 to ఈరోజు మార్నింగ్ 8 వరకు నో స్లిప్పర్స్. అసలు స్లిప్పర్స్ లేకుండా మనం మొత్తానికి 2 days కంప్లీట్ చేసుకున్నాము తిరుమలలో. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ స్టెప్స్ ఎక్కి మనం అంత దూరం అంత పెయిన్స్తో వెళ్ళిన దానికి అక్కడ నప్పులు గిప్పులు ఏం తెలియవు అనమాట, అంత బాగా జరిగింది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైజింగ్ సోల్స్.